అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల్లోనూ అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను, మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్స్ ద్వారా ఉద్యోగాలు సంపాదించి కొనసాగుతున్నటువంటి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళ నిమిత్తం పనిచేసే దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ప్రత్యేకంగా ఒక ఉద్యోగ సంఘం అంటూ లేదు. జనరల్ ఆర్గనైజేషన్సే ఉన్నాయి. వాళ్ళకు తోచిన విధంగా ఆ ఉద్యోగ సంఘాలని ప్రభుత్వాలకి అట్లాగే వాళ్ళకు అనుకూలమైనటువంటి మనుషులకు అనుకూలంగా దాన్ని నడుపుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంలో ఉద్యోగుల్ని నడపడంలో వాళ్ళు విఫలమవుతున్నారు. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్స్ ద్వారా బెనిఫిట్ అయినటువంటి ఉద్యోగులందరినీ సమీకరించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే ఈ సమాజానికి బోధించాడో, ఏనాటికైనా మా ప్రజల్ని పాలితులుగా చూడాలనుకుంటున్నాను, దానికి శోధక శక్తులుగా ఉద్యోగ వర్గం పనిచేయాలని బోధించారు. ఆయన బోధనలకి అనుగుణంగా పనిచేసే దానికోసం అందరినీ కలుపుకొని ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రైవేట్ రంగ ఉద్యోగుల్ని, పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగుల్ని కలుపుకొని ఒక ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పనిచేయాలనే కృత నిశ్చయంతో మేము ఈ సంస్థని ప్రభుత్వ ఉద్యోగులకి కోసం ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగుల సంఘం పేరుతోటి ఒక సంఘాన్ని మేము ఏర్పాటు చేశాము. ఆ సంఘం ద్వారా ఉద్యోగులను సమీకరించి వాళ్ళందరినీ 26 జిల్లాల్లో, ఇప్పుడు ఏర్పడినటువంటి 2 జిల్లాలను కూడా కలుపుకొని 28 జిల్లాల్లో కమిటీలు వేసుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగుల యొక్క శక్తితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో ఏదైతే మనం చేయవలసిన పని ఉందో ఆ పని చేసే దానికోసం ఈ ఉద్యోగుల్ని నడిపించాలని, వాళ్ళ వైపుగా చైతన్యం చేయాలని ఆ నిమిత్తం మేము సంఘంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతి నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు మన దినకరమూర్తి గారు. అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీఎస్ఆర్టీసీ నుండి కాంతారావు గారు, నక్కా కాంతారావు గారు, వారిని పెట్టుకున్నాము. అట్లాగే ఉపాధ్యక్షులుగా చిత్తూరు జిల్లా నుంచి సుమిత్ర రమణ గారిని తీసుకున్నాం. అట్లాగే ప్రధాన కార్యదర్శిగా ఏపీ సిపిడిసిఎల్ నుంచి నా పేరు అంజయ్య, తేళ్ల అంజయ్య, నేనున్నాను. అట్లాగే అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా ఏపీ సిపిడిసిఎల్ నుంచి విద్యుత్ రంగ సంస్థ ఇంజనీర్గా సుందరరావు గారిని, అట్లాగే మన కోశాధికారిగా పి చంద్రశేఖర్ గారు, ఆ వారిని పెట్టుకున్నాం. అట్లాగే మెడిసల్ నాగార్జున అని జాయింట్ సెక్రటరీగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఒంగోలు నుండి వారిని తీసుకున్నాం. అట్లాగే కార్యవర్గ సభ్యులుగా నెల్లూరు నుండి మన సుబ్రహ్మణ్యం గారిని, ఒంగోలు నుండి రాజు గారిని తీసుకున్నాం. వాళ్ళు కూడా ఈ సంస్థలో కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తారు. మాకు సుమిత్ర రమణ గారు దారిలో ఉన్నారు, వస్తున్నారు. అట్లాగే చంద్రశేఖర్ గారు కూడా దారిలో ఉన్నారు, వస్తున్నారు. ఇది మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంస్థ యొక్క ఉద్దేశాలు. బహుజన ఉద్యోగుల్ని ఐక్యం చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలతో వాళ్ళని ఇంకా చైతన్యం చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం ఆశించాడో అది సాధించేదానికోసం పనిచేసే వ్యక్తులుగా, శక్తులుగా ఈ సంస్థని తీర్చిదిద్దాలన్న దృక్పథంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నానని మీ అందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు మా అధ్యక్షుల వారు దినకరమూర్తి గారిని మాట్లాడతారు.